మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 9వ మాసం ఆదివార ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని బ్రతికించే మాట, సరిచేసే మాట, ప్రాణాత్మ దేహాలను శుద్ధీకరించే మాట. ఆ మాట దేవుడు మనతో మాట్లాడిన ప్రతి వాక్కును మన హృదయం అనే పలక మీద భద్రం చేసుకొని ఆ వాక్కును ప్రతిరోజు మనం ధ్యానించి ఆ వాక్కుని ప్రతిరోజు మనము హృదయంలో భద్రపరుచుకునే వారిగా మన జీవితాలు మార్చబడాలి. గడిచిన 3 వారాల నుంచి ఒక మాట వింటున్నాం. ఏ మాట అది? అందరు చెప్పండి ఆ మాట. ఏ మాట అది? యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తండి. భక్తుడైన దావీదు గారు దేవుని సన్నిధిలో కరుణించి లేవనెత్తమని ఆయనను వేడుకుంటున్నాడు. వేడుకున్న ఆయనను దేవుడు విడిచిపెట్టాడా అంటే ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కాడు, చెయ్యి వదిలిపెట్టేవాడు కాడు. ఈ రోజున ఈ మాటలు ధ్యానిస్తున్న మనం ప్రతిరోజు విన్న వాక్యంలాగా మనకు అనిపిస్తున్నా ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుని ప్రతిరోజు మన ప్రార్థనలో ఆ వాక్యాన్ని బట్టి ప్రతిరోజు కూడా మనము ఆయన సన్నిధిలో వాక్యాన్ని ఎత్తిబట్టి ప్రార్థించుకునే అనుభవంలోకి మనం రావాలి. మనం ప్రతిరోజు కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనడానికి ఒక గొప్ప కారణం ఏంటో, ఒక మూలమైనటువంటి మార్గం ఏంటో చెప్పనా? ప్రార్థనలో మనం ఎదుగుతూ ఉండటమే ఆత్మీయతలో ఎదగడానికి ఒక మార్గం. ప్రార్థనలో ప్రతిరోజు కూడా మనం ఎదుగుతూ ఉంటే ఎంత ప్రార్థనలో మనం ఎదుగుతామో, ఎంత భక్తిలో మనం ఎదుగుతామో అంతగా దేవుని సన్నిధి మనం అనుభవిస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా ప్రార్థనలో అన్ని విషయాల్లో సమయమందును అసమయమందును ఆయన సన్నిధిని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. కొన్ని విషయాల్లో అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, అవకాశం లేనప్పుడు ప్రార్థన చేయలేం. కానీ ఏ విధం చేతనైనా మనకు ప్రతిరోజు ఆయన సన్నిధిని యెహోవా నన్ను కరుణించండి, నన్ను ప్రతిరోజు కూడా లేవనెత్తండి అని అడిగే హృదయము, అట్టి మనస్సును దేవుడు మనకు దయచేయును గాక. మరొకసారి ఆ వాక్యం చదువుకుని ముందుకు వెళ్దాం. చూడండి, 41వ కీర్తన 10వ చరణంలో రాయబడిన మాట. యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తండి. ఎన్ని బాధలు ఉన్నాయో అన్నీ మనం ధ్యానిస్తూ వస్తున్నాం. 5వ వచనం కానించి సమస్తం ఎంతమంది ఏ విధంగా అన్నారో, ఎంతమంది ఏ విధంగా బాధించారో, ఎంతమంది ఏ విధంగా కలవరబెట్టారో ప్రతీది కూడా దావీదు భక్తుడు చెప్తూ వస్తున్నాడు. నా గురించి గుసగుసలు ఆడుతున్నారయ్యా, వీడు ఎప్పుడు పోతాడా, వీడికి పేడ ఎప్పుడు విరగడవుద్దా అని అనుకుంటున్నారు. నేను నమ్మిన వాళ్ళే గోతులు తీసి నన్ను ముంచుతున్నారు. వాడికి కుదరని రోగం వచ్చింది అని అనుకుంటున్నారు. నన్ను చూడడానికి వస్తున్నారు, నాతో మంచిగానే మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళి నా గురించి చెడ్డ మాటలు పలుకుతున్నారు. నా ఇంట భోజనం చేసిన వాడే తన మడిమనెత్తి నన్ను తన్నుతున్నాడయ్యా అని ఇన్ని మాటలు చెప్పి చివరికి ఒక మాట అంటాడు, అయ్యా ఇంత పరిస్థితిలో ఉన్నా నా దేవుడు నాకేం చేశాడు అని అనట్లా. ఇన్ని సమస్యలను చుట్టుముట్టాయి, నా దేవుడు ఏమైపోయాడు అని నేను అనట్లా. ఇంతమంది శత్రువులాగా ఒకవేళ నన్ను చుట్టుముట్టినా పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా లేకుండా నాకు అననుకూలంగా ఉండి నన్ను ముంచివేసే పరిస్థితిలో ఉన్నా నాకున్న ధైర్యం ఒకటే, నాకున్నటువంటి ఆధారం ఒకటే, అది నీవేనయ్యా. అందుకే నీ వైపు చేతులు ఎత్తుతున్నా, నన్ను కరుణించండి, నన్ను లేవనెత్తండి అని అంటున్నాడు. ఆయన ఏ స్థితిలో నుంచి కరుణించి లేవనెత్తుతాడో గడిచిన వారాల్లో 2 మాటలు విన్నాం. ఈ రోజున మరొక మాట నేను చెప్పి అంశాన్ని నేను ముగిస్తాను. అయితే ఏ స్థితిలో నుంచి మనం లేవనెత్తుతాడు, అసలు కరుణించే దేవుడు మనల్ని ఎలాగ బలపరుస్తున్నాడంటే, ఆయన కరుణిస్తేనట ఎన్ని తరాల వరకు మనకు కృప ఉంటుంది? అందరు చెప్పండి. ఒక వారం చెప్పిన వాక్యం అయితే ఎవరైనా మర్చిపోవచ్చు. ఇది 4వ వారం వింటున్నాం, 3 వారాల నుంచి మనం వింటున్నాం. ఎన్ని తరాల వరకు దేవుడు మనల్ని కరుణిస్తాడు? 1000 తరాల వరకు ఆయన కరుణిస్తూనే ఉంటాడు. అయితే ఏ స్థితిలోంచి ఆయన లేవనెత్తుతాడో మరొకసారి ఆ మాటను మీకు చూపించి ముందుకు వెళ్తా. కీర్తనల గ్రంథంలోనే 71వ కీర్తన 20వ చరణం చదవండి. 71:20.
అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికిస్తావు. అగాధ స్థలములు, ఎక్కడ? భూమి యొక్క అగాధ స్థలముల నుంచి మేము ఒకళ్ళు అక్కడ పడిపోయినా అక్కడ నుంచి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తుతావు. ఏ స్థితిలో నుంచి లేవనెత్తుతాడు? కఠినమైన బాధలంట. కఠినమైన బాధలంటే మనకు తెలిసినంతవరకు అనారోగ్యం ఒక కఠినమైన బాధ, ఆర్థిక ఇబ్బందులు ఒక కఠినమైన బాధ. ఎన్ని బాధలు! బాధల గురించి చెప్పండి అని ఒకవేళ మిమ్మల్ని నిలబెట్టి మైక్ ఇస్తే ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో ఒక్కొక్కటికి వివరంగా చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళే మీరందరూ. కానీ ఆ కఠినమైన బాధల్లో మనం కూరుకుపోయిన వారిగా కాక, కఠినమైన బాధలలో ఒకవేళ మనం ఉన్నా, అది దేవుని చిత్తమే అయినా, ఒకవేళ మనం చేసిన పొరపాటే అయినా, ఒకవేళ దేవుని మహిమ కోసం వచ్చిన బాధ అయినా, వీటన్నిటిలో మనం అక్కడే కృంగిపోయి ఉండేవారిగా కాక, కఠినమైన బాధల్లో నుంచి మన దేవుడు మనల్ని లేవనెత్తబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఒక వారం విన్నాం కదా, కఠినమైన బాధ బలహీనతలో ఉన్న ఒక తల్లి, పేతురు అత్తగారు జ్వరంతో బాధపడుతూ ఉంటే ఆ కఠినమైన బాధలోంచి ఆయన ఏ విధంగా విడిపించాడో వింటూ వచ్చాం. గడిచిన వారం ఒక మాట విన్నాం దావీదు గారి గురించి. సిక్లగ్లో కఠినమైన బాధలలో ఆయన ఎంత పరిస్థితిలో ఉన్నాడంటే, ఆయనకున్న పరిస్థితిని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటున్నారు, రాళ్ళు పట్టుకోండిరా, రాళ్ళు తీసుకొని తలకు రాయి తీసుకోండి, చుట్టూ చేరిపోదాం, గందరగోళం చేసేద్దాం, దావీదుగా ఆలోచించుకునే ఏ ఆలోచన కూడా రాకుండా చేద్దాం అని కఠినమైన బాధలు చుట్టూ ఉంటే దావీదు గారు అంటాడు మిక్కిలి దుఃఖంలో ఉన్నాడు. దావీదు గారు మిక్కిలి దుఃఖంలో ఉండి ఒకే ఒక నిరీక్షణతో ఉన్నాడు. దుఃఖంలో ఉన్నాడు. చుట్టూ 600 మంది ఒకటైపోయారు, దావీదు ఒక్కడే ఒకటైపోయాడు. అయినప్పటికీ కూడా ఈ కఠినమైన బాధలో నుంచి నన్ను లేవనెత్తేవాడవు నీవే, ఈ కఠినమైన బాధలో నుంచి నన్ను నిలబెట్టేవాడవు నీవే అని దేవుని మీద ఆధారపడి ఆలోచించడం మొదలుపెట్టాడు. మనం గమనించుకుంటూ వెళ్తే దావీదు గారికి వచ్చిన కష్టాలు ఎన్నని చెప్తారు. నాయకుడిగా ఉన్నాడు, అందరిని నడిపించే అధిపతిగా ఉన్నాడు. ఒక మాట చెప్పనా, నాయకుడిగా ఉండడమే చాలా కష్టం. అందరితో పాటు గుంపులో కలిసి ఉండడం పెద్ద కష్టమేం కాదు. నాయకుడిగా ఉండటం చాలా కష్టం. ఏ చిన్న తప్పు జరిగినా ఏం చేస్తున్నాడా నాయకుడు? పట్టించుకునే పని లేదా, చూసే పని లేదా, ఆరాధించే పని లేదా అని నాయకుడి మీద పడతారు. 600 మంది వ్యతిరేకం అయిపోయారండి. అప్పుడు దాకా కలిసి ఉన్నవాళ్లే, దావీదు నువ్వు చెప్పినట్టు నేను వింటాం అన్నవాళ్లే. నా దగ్గర ఏముందయ్యా, నా మామగారు తరుగుతుంటే పారిపోతున్నా, నాకే ఉండడానికి దిక్కు లేదు, మీరెక్కడ నాతో పాటు ఉంటారంటే, నీవు చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటాం, బండలో గుహలో ఉంటే గుహలో ఉంటాం, నడి వీధిలో ఉంటే నడి వీధిలో ఉంటాం, నీతో పాటే ఉంటామని చెప్పిన 600 మంది సమస్య రాగానే ఒక్కటైపోయి దావీదుని ఒంటరివాణ్ణి చేసినట్లుగా అక్కడ లేఖనాలు మనం చూస్తూ వచ్చాం, వింటూ వచ్చాం. ఈ నాయకత్వ అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి విజయం వచ్చినప్పుడు అందరు ఎత్తారని చెప్పి సంబరపడడానికి లేదు, ఒకవేళ విజయం కలగనప్పుడు అందరూ తిట్టారని బాధపడడానికి లేదు. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్పనా, ఇప్పుడు క్రికెట్ చూసే వాళ్ళు ఉన్నారు అందరూ, ఆ వ్యక్తి 6ల మీద 6లు కొట్టి అంత విజయం సాధించాడు అనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్తారు, ఎత్తుకుంటారు అతని బ్యాటును మోసేవాళ్ళు ఉంటారు, అతన్ని మోసేవాళ్ళు ఉంటారు, విజయం వరించాడు అని చెప్పి సంబరాలు చేసేవాళ్ళు ఉంటారు. అదే మనుషులు ఒకవేళ ఓడిపోయాడు అనుకోండి, నోటికి వచ్చినట్లు కానీ దుమ్మెత్తి పోస్తుంటారు. లోకంలో తీరు ఎలా ఉంటుందంటే, మేలు కలిగితేనేమో మహిమపరుస్తారు, ఒకవేళ జయం కలగకపోతేనేమో దుమ్మెత్తి పోస్తుంటారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో అప్పటి వరకు 600 మంది కుటుంబాలు ఉన్నారు కదా, ఏ సమస్య రాలేదంటారా? అందరూ బాగానే ఉన్నారు. ఒకవేళ 600 కుటుంబాలనే వారు చెరగొనిపోయి దావీదు ఒక కుటుంబమే అక్కడ ఉందా? అలా కాదు, అందరిని తీసుకుని పోయారు. దావీదు కూడా బాధపడుతున్నాడు కదా తన కుటుంబం పోయిందని. నాయకుడు తన కుటుంబం పోయిందన్న బాధ కంటే నన్ను నమ్ముకున్న వాళ్ళ కుటుంబాలు పోయినాయి అని బాధలో ఉన్నాడు. ఆ బాధను అర్థం చేసుకోకుండా వ్యతిరేకించడం మొదలు పెట్టారు. నాయకుడు ఎప్పుడు ఒంటరిగానే మిగిలిపోతాడండి. నాయకుడు ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు. ఎందుకనంటే ఆ 600 మంది ఒకటైపోతే నాయకుడు ఒక్కడే ఒంటరిగా అయిపోయాడు. ఇక్కడ నేను చెప్పే ఒక మాట ఏంటంటే, ఒంటరిగా ఉన్న నాయకుడు ఇక నాకు అనవసరం ఈ బ్రతుకు, 600 మంది ఒక పక్కన ఉన్నారు, నేను ఒక్కడిని ఒక పక్కన ఏమైపోతానులే,
వెంటనే ఏదో ఒకటి చేసుకుందాం అనే ఆలోచన రాలా. ఒకే ఒక్క ఆలోచన వచ్చింది, యెహోవా యొద్ద నేను విచారణ చేస్తాను. ఆమేన్ చెప్పండి. మనం ప్రతిరోజు కూడా ఏ సమస్యలు ఉన్నా, కుటుంబంలో సమస్య వచ్చినా, వ్యక్తిగతంగా సమస్య వచ్చినా, ఒకవేళ మన మీదకి ఏదైనా గందరగోళం సృష్టించే సమస్య వచ్చినా ఆవేశపడేవని ఆలోచనలు కాదు, దేవుని సందులో ఆయనను కనిపెట్టగలిగిన ఆలోచన, విచారణ చేయగలిగిన ఆలోచన, ఆయన సందులో మొర్ర పెట్టగలిగిన ఆలోచన దేవుడు మనకు దయచేయునుగాక. దావీదు అలా చేశాడండి. చెయ్యగానే వెంటనే వచ్చిన ఆలోచన, దేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటి తెలుసా? వాళ్ళని తరుము అంటున్నాడు. అనగానే తరమడం మొదలుపెట్టాడు. ఒక మాట నీకు చెప్పి ఇంకొక అంశంలోకి నేను మాటలోకి వెళ్తాను. ఇలాగేనంట నాయకుడికి ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే, ప్రతి ఒక్క చోట, ప్రతి స్థలంలో, ప్రతిరోజు కూడా ఆ ఘనత వచ్చినా నాయకుడు నాకు ఘనత వచ్చిందే అని సంబరపడవసరం లేదు. ఒకవేళ ఘనత కోల్పోయి అపజయం వచ్చినా నాయకుడికి అపజయం వచ్చిందని చెప్పి బాధపడాల్సిన పని లేదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రతిరోజు కూడా ధైర్యం, మనల్ని మనం ధైర్యపరచుకోవాలి. గడిచిన వారు మీకు చెప్పాను కదా ఎలా ధైర్యపరచుకోవాలని చెప్పండి. మనల్ని మనం ఎలా ధైర్యపరచుకోవాలి? మనం అద్దం ముందు నిలబడి మనం నడుము మీద చేయబెట్టుకుని గుండెని ధైర్యపరచుకోవాలి. ఎందుకు బాధపడుతున్నావు? బలహీనత వచ్చిందనా? ఎందుకు బాధపడుతున్నావు? ఎవరో ఏదో అన్నారనా? ఎందుకు బాధపడుతున్నావు? అప్పులు ఉన్నాయనా? ఏమవుతుంది లేరు ఈ అప్పులు? కష్టపడితే అవే తీరతాయి, సంపాదించుకోవచ్చు. దానికోసం ప్రాణం పోగొట్టుకుంటావా? దానికోసం ఏదేదో ఆలోచనలు చేసి ఏదేదో చేసుకుందామని అనుకుంటావా? ఏం చేస్తే లేరు ఈ అప్పులు అని మనల్ని మనం ధైర్యపరచుకోవాలండి. ప్రతిరోజు మనం ధైర్యపరచుకోవాలి. దావీదు అదే చేశాడు. మిక్కిలి దుఃఖంలో ఉన్నాడు. ఏం చేశాడంట? యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఆ విధమైన ధైర్యాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. ప్రతి చోట ప్రతిరోజు కూడా మనల్ని మనం ధైర్యపరుచుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగే వారిగా మార్చబడుదుముగాక. ప్రతిరోజు ఆత్మీయ జీవితంలో ధైర్యాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. ప్రతిరోజు ఆత్మీయ జీవితంలో ధైర్యాన్ని దేవుడు మనకి పుట్టించునుగాక. మరొక మాట చదువుదాం చూడండి. మార్కు సువార్త సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చూడండి. ఏ స్థితిలోంచి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అందరు ఆమెను చెప్పండి. ఏ స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తుతాడు? దావీదు అంటున్నాడు కదా, ఏమని? యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తండి. ఈ మాట అన్నాడు కదా. ఏ స్థితి నుంచి లేవనెత్తుతాడు? ఒకటి, కఠినమైన బాధల్లో నుంచి లేవనెత్తుతాడు. రెండవది, బలహీనతల్లో నుంచి, అనారోగ్యాల నుంచి లేవనెత్తుతాడు. ఈ రోజున మనం వినే మూడో మాట ఏంటంటే, పెంట కుప్ప మీద నుంచి దేవుడు మనలను లేవనెత్తుతున్నాడు. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, లేమి గలవారిని, దరిద్రులను, ఏమీ లేని వారిని, కొదువలు, కొరతలు, సమస్యలు, కన్నీళ్లు ఉన్నవారిని ఆయన వాళ్ళ గతి అంతేలే, వాళ్ళ పరిస్థితి అంతేలే, వాళ్ళ జీవితం అంతేలే అని అనుకోడంట. ఆయన వారిని ఎక్కడి నుంచి లేవనెత్తుతున్నాడు? పెంట కుప్పల మీద నుంచి ఆయన లేవనెత్తుతున్నాడు. ఈ మాట వింటున్న మన జీవితంలో మనం పారేస్తుంటాం, పాడైపోయింది ఇక పనికిరాదు అని. కానీ పారవేయబడిన స్థితిలో నుంచి కూడా దేవుడు మనల్ని లేవనెత్తే వారికి మనల్ని స్థిరపరచబోతున్నాడు. ఆమె చెప్పండి. అందరూ అనుకుంటున్నారు వీడికి రాదండి, వీళ్ళకి బాగుపడరండి, వీళ్ళకి మంచి రోజులు రావండి అని అందరూ అంటున్నారు. అందరూ మనల్ని తృణీకరించేవారే, అందరూ మనల్ని వేలెత్తి చూపిస్తున్నారు. అయినా పెంట కుప్పల మీద నుంచి దీనులను, దరిద్రులను, పడిపోయిన వారిని, భూమి మీద అగాధ స్థలములో కురింగిపోయిన వారిని సైతం ఆయన లేవనెత్తి ఆయన సింహాసనం మీద అధికారులతో కూడా దేవుడు మనల్ని కూర్చుండబెట్టునుగాక. ఆ విధంగా దేవుడు చేసేటట్లుగా దేవుడు మనల్ని ఎక్కడి నుంచి లేవనెత్తుతాడంటే, ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని లేవనెత్తుతాను అనట్లా, అన్ని సమృద్ధిగా ఉన్న వాళ్ళని లేవనెత్తుతాను అని అనట్లా. ఎవరు తృణీకరించబడ్డారో, ఎవరు హింసించబడ్డారో, ఎవరు నిందించబడ్డారో, ఎవరు హేళన చేయబడ్డారో వారందరినీ కూడా పెంట కుప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ఒకే ఒక వ్యక్తిని మీకు చూపించి నేను ప్రార్థన చేస్తాను. ఆ వ్యక్తి ఎవరంటే యెఫ్తా.
ఆ వ్యక్తి ఎంతటి పరాక్రమం కలిగిన వ్యక్తి అయినా ఆ వ్యక్తిని చూసి అందరూ అంటున్నారు, ఇదిగో నీవు ఫలానా కుమారుడివి, నీవు ఫలానా కుమారుడివి అని వేలెత్తి చూపిస్తున్నారు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలోకి రండి. 11వ అధ్యాయం 1వ వచనం రాయబడిన మాట చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం. గిలాదు వాడైన యొప్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. అతడు ఎవరి కుమారుడు అంటండి? వేశ్య కుమారుడు. ఇక్కడ మీరు ఒకసారి ఆగండి. పరాక్రమం కలిగిన బలాఢ్యుడే, కానీ అతను ఏమంటున్నారంటే అతను వేశ్య కుమారుడు అని వేలెత్తి చూపిస్తున్నారు. ఈ బైబిల్లో యొప్తా అనేటువంటి ఈ వ్యక్తి గురించి రాశారు కదా, అతని గురించి పరాక్రమం కలిగిన బలాఢ్యుడే అని అయినా తన తల్లి పేరు రాయలేదండి. ఒకసారి మీరు ఆలోచించండి. తన తల్లి పేరు రాయలా. చాలామంది భక్తులు ఉన్నారు, వాళ్ళ తల్లి పేర్లు రాశారు. ఈ యొప్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడే, కానీ తన తల్లి పేరు రాయకోకుండా తన తల్లి చేసిన వృత్తిని గురించి చెప్తున్నారు. ఏమని? తల్లి పేరు రాయొచ్చు కదండి. తల్లి ఎవరికైనా తల్లే కదండి. తల్లి ఎవరికైనా తల్లే. తల్లి పేరు రాయకోకుండా వేశ్య కుమారుడు అని రాస్తున్నారండి. గిలాదు ఊరివాడు, గిలాదు అనే ఊరు కాపురస్తుడు. ఆ వ్యక్తి తన తల్లి వేసే కావచ్చండి, తన తల్లి వేసే కావచ్చు, కానీ తన తల్లి పేరు రాయకోకుండా తన వేశ్య కుమారుడు అని రాస్తున్నాడు. బైబిల్లో రాయబడిన మాటే నేను చెప్తున్నా. తన గురించి రాశాడు. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అని దాని గురించి ఎత్తిపెట్టి మాట్లాడుతున్నారు. తన వాళ్ళందరూ అన్నదమ్ములు చిన్నతనం నుంచి పెరిగినంత వరకు బాగానే ఉన్నారు. అన్నదమ్ములు చిన్నతనం నుంచి పెరిగినంత వరకు, పెద్దవాళ్ళు అయ్యేంత వరకు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు బాగానే ఉన్నారు. ఇక వాళ్ళకు వయసు వచ్చిన తర్వాత, ఒక ఈడు వచ్చిన తర్వాత వాళ్ళు అంటున్నారు, రే నువ్వు మాతో ఉండటానికి వీల్లేదు, నీవు వేశ్య కుమారుడివి, నీకు మాలో స్వాస్థ్యము లేదు, నీవు మా దగ్గర ఉండడానికి అవకాశం లేదు, వెళ్ళిపో అని తరిమేస్తున్నారండి. ఇక అవమానం భరించలేక, ఇక నిందలు భరించలేక, వారి మాటలు తట్టుకోలేక ఈ యొప్తా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరొకసారి 11వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. గిలాదు వాడైన యొప్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొప్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై. అంటే ఈ గిలాదు అనే వ్యక్తికి ఇంకా కుమారులు ఉన్నారు. వాళ్ళందరూ పెద్దవాళ్ళైన తర్వాత అతను నోటుకు వచ్చినట్లలో మాట్లాడుతున్నారని చూడండి. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు 2వ వచనం చదవండి ఒకసారి. 2వ వచనం 3వ వచనం 3వ వచనం చదవండి. మన తండ్రి ఎంట నీకు స్వాస్థ్యము లేదు అని ఆ మాటలు అంటూ ఉంటుంటే వాళ్ళతో ఉండలేక, ఆ మాటలు పడలేక యొప్తా ఆ ఊరి నుంచి పారిపోయాడు. వేరే ఊరికి వెళ్ళిపోయి కాపురం ఉంటున్నాడు, అక్కడ ఉంటున్నాడు. అయితే ఒక దినాన వీళ్ళకి ఒక సమస్య వచ్చింది. యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోరాడలేకపోతున్నారు, జయించలేకపోతున్నారు. వాళ్ళే వీళ్ళని చంపే పరిస్థితికి వచ్చింది. అప్పుడు యొప్తా దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారండి. ఈ ఊరు వాళ్ళందరూ యొప్తా దగ్గరికి వెళ్ళారు. చూడండి, పారిపోవాల్సిన పరిస్థితి యొప్తాకు వచ్చింది. ఎంత పరాక్రమం ఉంటే ఏంటండి? ఎంత పరాక్రమం కలిగిన బలాఢ్యుడైతే ఏం లాభం? ఎంత బలాఢ్యుడై ఉంటే ఏం లాభం? అందరూ నోరెత్తి మాట్లాడుతున్నారు, నీవు వేశ్య కుమారుడివి, వేశ్య కుమారుడివి అని. ఆ మాటలు భరించలేక అన్నదమ్ములే, తండ్రికి పుట్టిన వాళ్ళే నోటికి వచ్చినట్లుగా మాట్లాడి అతను బాధ పెడతా ఉంటుంటే అక్కడి నుంచి పారిపోయాడు. వేరే ఊరికి వెళ్ళిపోయి బ్రతుకుతున్నాడు. అయితే ఒక దినాన వీళ్ళందరికీ సమస్య వచ్చింది. సమస్య రాగానే వాళ్ళందరూ యొప్తా దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు నా దగ్గరికి రావాలి, మా ఊరు రావాలి, నువ్వు మా దగ్గరికి రావాలి, మాకు ఒక సమస్య వచ్చింది అని అంటే అప్పుడు అంటాడు, నాకు ఏ స్వాస్థ్యం లేదన్నారుగా, నేను వేశ్య కుమారుని అన్నారుగా, నన్ను నోటుకొచ్చినట్లుగా మాట్లాడారు, నేను రాలేను అని అంటే, కాదు నీకు స్వాస్థ్యం ఇస్తాం, నువ్వు ఇక్కడికి రావాలని బతిలాడుకున్నారు. ఆ బతిలాడుకున్న తర్వాత యొప్తా మరలా ఆ ప్రాంతానికి వచ్చాడు. వారితో కలిసి ఉంటున్నాడు. నిత్యము కూడా అక్కడ వాళ్ళకి పోరాడుతున్నటువంటి సమస్యలో నుంచి, ఎదురైనటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి జయం కలిగేటట్లుగా చేశాడు. ఆ యొప్తా గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే అందరూ హీనంగా చూసిన వాళ్ళే, అందరూ తృణీకరించిన వాళ్ళే, అందరూ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళే,
పెంట కుప్ప మీద నుంచి దీనులని దరిద్రులను పైకెత్తినట్లుగా యెఫ్తాను అనే పైకెత్తి పరాక్రమం కలిగిన ఆ బలాఢ్యుడు అన్నటువంటి ఆ బిరుదుని బట్టి యెఫ్తాను ఘనపరుస్తాడు దేవుడు మొదలుపెట్టాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఈ స్థితిలో మనం ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్న స్థితిలో ఉన్నాం. కానీ ప్రతిరోజు మన స్థితులు ఏంటో, మన గతి ఏంటో, మన పరిస్థితి ఏంటో మనకు తెలుసు. మనం అనుకుంటాం, నన్ను ఎవరు లేవనెత్తుతారు, నన్ను ఎవరు బలపరుస్తారు, తెల్లవారు లేస్తే నేను వెళ్ళాల్సిన పనిలో ఏ సమస్య ఉందో, తెల్లవారు లేస్తే నేను వెళ్ళే మార్గంలో ఏ ఆపద ఉందో, ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో అని మనం కృంగిపోతున్నాం. కానీ పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తగలిగిన దేవుడు మనలను ప్రతి నిత్యము ఆయన చేతిలో ఎత్తుకుని లేవనెత్తి మనల్ని నిలబెట్టునుగాక. ఆ విధంగా యెఫ్తా జీవితంలో దేవుడి కార్యాన్ని చేశాడు కదా. బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఇష్మాయేలు హాగరు సంతానమే, కానీ హాగరు సంతానమైన ఆ ఇష్మాయేలును దేవుడు ఎంతగా ఘనపరిచాడు. చిన్నవాని మొర్ర విన్నాడండి. ఆ చిన్నవాని మొర్ర దేవుడు విని ఆకాశం నుంచి, ఆయన సింహాసనం నుంచి దిగి వచ్చి వారి కోసం నీటి ఓటను అప్పటికప్పుడు పుట్టించాడు. అందరు అనుకున్నారు, ఇదిగో హాగరు సంతానమా, హాగరు సంతానం అని అనుకున్నారు. కానీ ఆ హాగరు సంతానం నుంచి ఇష్మాయేలును దేవుడు ఎంతగా ఘనపరిచాడు. నీ కడుపులో నుంచి రాజులు వస్తారు అని చెప్పాడా. ఎన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. మనం అనుకుంటున్నాం నా పరిస్థితి ఇంతేనండి, పెంట కుప్పల మీద ఉన్నామండి, బీదలుగా ఉన్నామండి, దరిద్రులుగా ఉన్నామండి, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నామండి, అనారోగ్యంలో మునిగిపోయి ఉన్నామండి, మమ్మల్ని లేవనెత్తే వాళ్ళు లేరా, మా పరిస్థితి బాగు చేసే దేవుడు మమ్మల్ని కనికరించడా అని ప్రతిరోజు కృంగిపోతున్నాం, ప్రతిరోజు నలిగిపోతున్నాం. కానీ మన పరిస్థితి నుంచి దేవుడు మార్చి మనల్ని లేవనెత్తే దేవుని బాహు దేవుడు మన కొరకు చాపునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి మరొకసారి. మన చేతులను బలపరిచి మనల్ని లేవనెత్తి కృంగిన చోటే మనం నిలబడి ఆయన సన్నిధిలో గంతులు వేసి ఆనందాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. యెఫ్తా ఊరు వారు వాళ్ళందరూ కూడా స్వాస్థ్యం లేదన్నారు, వెళ్ళిపోమన్నారు. కానీ మరలా యెఫ్తా దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంటున్నారు, ఇదిగో నువ్వు మా దగ్గరికి రావాలి, నువ్వు మా దగ్గరికి రావాలి, మాకున్న సమస్యను దాటించాలని. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు మన వాళ్ళే మనల్ని నీ వల్ల కాదురా అని, ఎన్నిసార్లు మన వాళ్ళే నువ్వు ఇల్లు కట్టలేవు, నువ్వు పెళ్లి చేయలేవు, నీ వల్ల కాదు, నీకు అసలు ఉద్యోగం రాదు అని ఎంతమంది మనల్ని తృణీకరిస్తున్నారు. చాలామంది అండి ఎలా ఉంటారు తెలుసా, బంధువుల్లో కావచ్చు, రక్త సంబంధికుల్లో కావచ్చు, ఎలాంటి వారు ఉంటారో తెలుసా, ఎంతసేపు మా బిడ్డలే చక్కగా ఉండాలి అని అనుకుంటారు. వాళ్ళ బిడ్డలకు రాదండి, వాళ్ళ బిడ్డలకి ఏమి రాదు, వాళ్ళ బిడ్డలకి ఏం కలగదండి అనేవాళ్ళు లేరా. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు మనలను కానీ మన బిడ్డలను కానీ ఎక్కడ పెంట కుప్పల మీద వదిలిపెట్టక మనను లేవనెత్తి ఎక్కలేనంత ఎత్తైన శిఖరాలు దేవుడు మనల్ని ఎక్కించునుగాక. మనము ఎక్కలేనంత ఉన్నతమైన శిఖరాలు మన బిడ్డలను దేవుడు కూర్చుండబెట్టునుగాక. మీ బిడ్డలందరికీ లోకములోని ఘనులకు కలిగినటువంటి పేరు వంటి పేరు మీ బిడ్డలకి దేవుడు దయచేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మీ బిడ్డలకు ఆ దేవుడు వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మీరు అనుకోవచ్చు, నేనెంతండి, నా బ్రతికి ఎంతండి, నా ఉద్యోగం ఎంతండి, నా చేతి పని ఎంతండి, నా వ్యాపారం ఎంతండి, నా బిడ్డలకి ఎక్కడ నేను మంచి భవిష్యత్తుని ఇవ్వగలనండి అని. కానీ మన దేవుడు మన బిడ్డలను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి లోకములోనికి ఘనులకు కలిగినటువంటి పేరు కలిగిన వారిగా మన బిడ్డలను అధికారులతో కూర్చుండబెట్టునుగాక, ఘనులతో కూర్చుండబెట్టునుగాక, ఉన్నతమైన స్థలముల మీద మన బిడ్డలను దేవుడు కూర్చుండబెట్టునుగాక. అందుకే ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా, యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తండి. ఆమేన్ చెప్పండి. ఒకే ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే, ఇలాగే బాగా ఒక పేదరాలు అంటండి, ఆమె ప్రతిరోజు ఒక 4-5 ఇళ్లలో కష్టపడి పని చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకోవాలి. అలాంటి స్థితిలో ఆమె ప్రతిరోజు కష్టపడుతుంది. ప్రతిరోజు ఆ ఇంట్లో చాకరీ, ఈ ఇంట్లో చాకరీ, కష్టపడి పని చేసుకుంటుంది. అలా పని చేసుకుంటూ ఉంటుంటే ఆ ఇంట్లో యజమానులు రోజు గమనిస్తున్నారంట. రోజు ఆ ఇంట్లో యజమానులు గమనించి అసలు ఏమిటి ఏమా ఎంత సంతోషంగా ఉంటుంది, ఏమిటి ఏమా ఎంత ఆనందంగా ఉంటుంది, ఏ రోజు కూడా దుఃఖంగా ఉన్నట్టుగా కానీ బలహీనతగా ఉన్నట్టుగా కానీ ఏదైనా సమస్య ఉన్నట్టు కానీ కనబడదే, అసలు ఈ ముఖంలో కూడా ఆ లక్షణాలు కనబడవే అని చెప్పి ఆ యజమానులు రోజు గమనించి
ఒక రోజున పిలిచి అడిగారంట, అమ్మా చక్కగా వస్తున్నావు, పని చేస్తున్నావు, నమ్మకంగా ఉంటున్నావు, నీలో ఏ తప్పు మేము చూడలేదు, నీలో ఏ దొంగతనం మేము చూడలేదు, కానీ ప్రతిరోజు ఇంత చక్కగా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు? మాకు కోట్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, కానీ ఏ రోజు మేము సంతోషంగా ఉండలేకపోతున్నాం, నెమ్మదిగా ఉండలేకపోతున్నాం. ప్రతిరోజు మాకు సమస్యలే, ప్రతిరోజు మాకు ఇబ్బందులే, అనారోగ్యాలే, మందులు మింగుతున్నాం, ఆరోగ్యం కలగట్లా అని ఆమెతో పంచుకుంటుంటే ఆమె అందంట, అమ్మా నాకు సమస్యలు లేవని ఎవరు చెప్పారు? నేను ఏ రోజైనా నాకు సమస్య లేదని చెప్పానా? నాకు తల నిండా సమస్యలే ఉన్నాయి, నా ఇంటి నిండా సమస్యలే ఉన్నాయి. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారంట, మరి అన్ని సమస్యలు ఉంటే ఎంత ఆనందంగా ఎలా ఉంటున్నావు? మీ భర్త చక్కగా చూసుకుంటున్నాడా నిన్ను అని అంటే, ఎక్కడమ్మా, నేను ఇంత కష్టపడి వెళ్తున్నానా? నా భర్త ఏదో ఒక పనికి వెళ్తాడు, ఒక్కోసారి పనికి వెళ్ళాడు, తెచ్చిందంతా తాగుడికి వ్యసనాలకు పాడైపోతుంది. నా భర్త ₹1 తెచ్చి నా పిల్లలకి ఒక పూట ఆహారం పెట్టిన స్థితి లేదు. మరి ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు? ఒకవేళ నీ బిడ్డలు ఏమైనా మంచి చదువులు చదివిస్తున్నావా అని అంటే, కాదమ్మా, ఇలాగే నేను కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో నా బిడ్డలను చదివించుకుంటూ వాళ్ళని ఇప్పుడు ఒక్కొక్క రీతిగా నా బిడ్డలు చదువుతున్నారమ్మా. ఇక ఒక 2-3 సంవత్సరాలు అయితే నా బిడ్డలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఇక నా మీద ఆధారపడరు, నా బిడ్డలు చక్కగా జీవిస్తున్నారమ్మా అని అంటే, ఒకవేళ నీ బిడ్డలను సంపాదిస్తున్నారా? సంపాదించట్లా. నీ భర్తను సంపాదించేస్తున్నాడా? సంపాదించబట్లా. నువ్వు ఒక్కదానివి 10 ఏళ్లలో కష్టపడి పని చేసుకుని ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావమ్మా అంటే, నేను ఆరాధించే దేవుడు ఒకప్పుడు నేను పెంట కుప్పల మీద ఉన్నప్పుడు నన్ను లేవనెత్తి, నేను చనిపోదామనుకున్న స్థితిలో, ఈ జీవితాన్ని ముగించుకుందామన్న స్థితిలో నాతో మాట్లాడి నాకు ధైర్యం ఇచ్చి నన్ను నిలబెట్టాడమ్మా. ఆ దేవుడు నిత్యము నా చేయబట్టుకుని వదిలిపెట్టట్లా. ఎక్కడ మందిరానికి వెళ్తారు ఇవన్నీ అడిగితే చెప్పుకుంటూ వచ్చిందంట, నేను వెళ్ళిన మందిరంలో మా పాస్టర్ గారు, నేను మందిరంలోకి వెళ్తానా, అందరూ చక్కగా పాటలు పాడతారు, అందరూ పాటలు పాడుతూ ఉంటుంటే నా సమస్యలే నేను మర్చిపోతానమ్మా, నాకున్న బాధలే నేను మర్చిపోతానమ్మా అని అవన్నీ చెప్తుంది సాక్ష్యం. చెప్తూ ఉండగా తర్వాత మా పాస్టర్ గారు ఒక అరగంట సేపు ఆరాధన చేస్తాడు. ఆ ఆరాధన చేసినంతసేపు పరలోకమే మా మధ్యలోకి దిగొచ్చినంత ఆనందంతో నింపబడిపోతా. ఆ ఆనందంలో నాకున్న సమస్యలన్నిటినీ మర్చిపోతా. ఆ తర్వాత మా పాస్టర్ గారు 1 గంట 2 గంటలు వాక్యాన్ని బోధిస్తాడమ్మా. ఆ బోధించినంతసేపు నాతోనే మాట్లాడినట్లుగా, నన్నే ధైర్యపరిచినట్లుగా, నా కుటుంబాన్నే దేవుడు లేవనెత్తుతాడు అన్నట్లుగా నాకు ప్రతిరోజు ఊరట, ధైర్యము నాకు కలుగుతుందమ్మా. దాన్ని బట్టి నేను ప్రతిరోజు నా కుటుంబంలో నేను చేసుకుంటున్న ప్రార్థన, నా సేవకులు నా కోసం చేస్తున్న ప్రార్థన, దీనిని బట్టి సమస్య ఇక మీదట మాకు సమస్యగా కనబడక, ఆ సమస్యని మేము చూసి భయపడక, సమస్యని ఎదిరించే వారిగా మమ్మల్ని నిలబెట్టేటట్లుగా నా దేవుడు నన్ను బలపరిచాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మనందరం ఉన్నాం. మనం ఏ విషయంలో ధైర్యపరచబడుతున్నాం? ఏ విషయంలో బలపరచబడుతున్నాం? ఏ విషయంలో దేవునిలో ఆత్మీయంగా నిలబడగలుగుతున్నాం? ఒక్క క్షణం మనల్ని మనం ఆగి ఆలోచన చేసి పరిశీలన చేసుకుంటే, యొప్తా తన జీవితంలో అందరూ తృణీకరించేశారు. అందరూ కూడా నువ్వు ఫలానా కుమారుడివి, నీకు స్వాస్థ్యం లేదు, వెళ్ళిపో అని తరిమేశారు. కానీ ఆ యొప్తాను పెంటకుప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తి మరలా వారి కొరకు పరాక్రమం కలిగిన కార్యాన్ని చేసేటట్లుగా దేవుడే నడిపించి నిలబెట్టాడు. ఈ రోజున మన జీవితంలో ఎన్నోసార్లు పోగొట్టుకున్నాం, ఎన్నోసార్లు కొన్ని చేజార్చుకున్నాం, ఎన్నోసార్లు ఆరోగ్య విషయంలో కానీ ఆహార విషయంలో కానీ ప్రతిరోజు దేవుని వేడుకుంటున్నాం, కానీ మనకు నిరాశ కలుగుతుంది. అయినా ఆ నిరాశలో కూడా నీవు నేను మనందరము దేవునిని ఎక్కడ దూషించక, నా దేవుడు నాకు మేలే చేస్తాడు, నా దేవుడు మహిమ కొరకు ఈ కార్యం జరగబోతుందని విశ్వాసంతో మన అడుగులు ముందుకు వేయగలిగే కృపదేవుడు దయచేయునుగాక. ఈ రోజైనా ఈ మాటలు వింటున్న తర్వాత యొప్తాను పెంటకుప్పల మీద నుంచి లేవనెత్తాడు, పేతురు అత్తను జ్వరంలోంచి లేవనెత్తాడు, దావీదును మిక్కిలి దుఃఖంలో నుంచి కఠినమైన బాధల్లో నుంచి లేవనెత్తుతా వచ్చాడు. ఈ రోజున ఏ కఠినమైన బాధలు ఉన్నాయి మనకి, ఏ బలహీనతలు ఉన్నాయి మనకి, ఏ రకమైన అవమానించేవారు ఉన్నారు? ఈ 3 విషయాలు మీరు మనసులో పెట్టుకోండి. అవమానాల్లోంచి దేవుడు లేవనెత్తబోతున్నాడు, కఠినమైన బాధల్లోంచి దేవుడు లేవనెత్తబోతున్నాడు, బలహీనతల్లో నుంచి, బలహీనతలు మనందరికీ ఉన్నాయి, ఎవరికైనా బలహీనతలు ఉన్నాయి, కానీ ఆ బలహీనతల నుంచి దేవుడిని చేయబట్టుకొని లేవనెత్తబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆ విధంగా దేవుడు మన పట్ల కార్యాలు చేసేటట్లుగా ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి? యెహోవా, చెప్పండి అందరు గట్టిగా,
నన్ను కరుణించు, నన్ను లేవనెత్తండి. ఈ ప్రార్థన మీ నోట ప్రతిరోజు దేవుడు ఉంచునుగాక. ఆ విధంగా మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మీ కష్టాలు, కన్నీళ్ళు వీటన్నిటిలో కూడా దేవునిలో ఉన్న సంతోషాన్ని మీరు అనుభవిస్తూ అడుగులు ముందుకు వేయగలిగే కృప దేవుడు దయచేయునుగాక. మీ సాక్ష్యాన్ని పంచుకోండి. దేవుడు మీకు చేసిన మేలుని అనేకులతో చెప్పండి. దేవుని మహింపరచండి. ప్రతిరోజు కూడా మనలో ఉన్నటువంటి దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతుంటాం, వచ్చిన బలహీనతలను గుర్తుపెట్టుకుంటుంటాం. దేవుడు చేసిన కార్యాలను విడిచిపెడుతుంటాం, మనకు వచ్చిన సమస్యలనే గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఈ రోజున దేవుని సందులో ఆయన మాటలు విన్న మన జీవితాల్లో దేవుడు మనల్ని కరుణించి మనల్ని లేవనెత్తేటట్లుగా, దేవుడు మనల్ని కరుణించి బలపరిచేటట్లుగా, దేవుడు మనల్ని కరుణించి నిలబెట్టేటట్లుగా కఠినమైన బాధల్లో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. మీరు ఎవరు ఏ కఠినమైన బాధలు అనుభవిస్తున్నారో నాకు తెలియకపోవచ్చు, మీ పక్క వారికి తెలియకపోవచ్చు, ఇరుగు పొరుగు వారికి తెలియకపోవచ్చు. కానీ ఆ కఠినమైన బాధలు మీరు అనుభవిస్తున్నారే, ఎవరికి చెప్పుకోలేక, వాటన్నిటిలో నుంచి దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒకవేళ బలహీనతలు, చెప్పుకునే బలహీనత కావచ్చు, చెప్పుకోలేని బలహీనత కావచ్చు, ఏ బలహీనతతో మీరు కృంగి పడిపోయి ఉన్నా ఆ బలహీనత నుంచి దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఒకవేళ బలహీనతలు అంటే పెద్ద పెద్ద జబ్బులనే అనుకోకండి. ఏదైనా చిన్న బలహీనత అయినా బలహీనతే. వాటన్నిటిలోంచి దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. అలాగే మనం ప్రతిరోజు బలహీనతలు ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఎందరో మన మందిరంలో బలహీనతలో ఉన్న బిడ్డలు ఉన్నారు, ప్రార్థన చేయమని కోరుకున్న బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మూడవదిగా నిందలు, అవమానాలు, కన్నీళ్ళు, హేళనలు. ఎంతమంది అవమానిస్తున్నారు, ఎంతమంది తృణీకరిస్తున్నారు. తన తల్లి పేరు రాయకోకుండా నీవు ఫలానా కుమారుడివి అని అంటున్నారే. తల్లి కదండి, తల్లి పేరు రాయి అనుకోకుండా నీవు ఫలానా కుమారుడు, నీకు స్వాస్థ్యం లేదని హేళన చేశారు కదా. పెంట కుప్పల మీద నుంచి కూడా దేవుడు లేవనెత్తబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎంతమంది మిమ్మల్ని అవమానించారు, ఎంతమంది మిమ్మల్ని తృణీకరించారు. ప్రార్థనకి వెళ్ళావా, చేసావా ప్రార్థన అనేవాళ్ళు లేరా? పట్టుకొని వెళ్తున్నారమ్మా బైబిలు అనేవాళ్ళు లేరా? ఎంతమంది అవమానకరంగా మాట్లాడేవారున్నారు. ఏం కంగారు పడకండి. పెంట కుప్పల మీద నుంచి దేవుడు మిమ్మల్ని నిలబెట్టిన తర్వాత ఇప్పుడు అంటారు కదా, బైబిల్ పట్టుకుని వెళ్తున్నారా, ప్రార్థనకి ముసుగేసుకొని వెళ్తున్నారా అనేవాళ్ళు ఉన్నారు లోకంలో. కానీ వారే అంటారు, ఒక దినాన ఆ తల్లి చేసిన ప్రార్థన ద్వారా మేము రక్షించబడ్డామని. ఆమేన్ చెప్పండి. ఆ విధంగా మిమ్మల్ని దేవుడు నిలబెట్టేటట్లుగా ఆయన మిమ్మల్ని కరుణించి లేవనెత్తునుగాక. మీరు అనుకోవచ్చు నాకేం వచ్చండి ప్రార్థన అని, మీరు అనుకోవచ్చు నాకేం చేతొచ్చండి ప్రార్థన అని. కానీ మీరు చేసే ప్రార్థన భూమిని తల్లకిందులు చేసే ప్రార్థనగా మార్చబడునుగాక. మీరు చేసే ప్రార్థన ద్వారా రోగులు స్వస్థత కలుగునుగాక. మీరు చేసే ప్రార్థన ద్వారా ప్రతి బంధకాలను దేవుడు తొలగించునుగాక. మీరు చేసే ప్రార్థన శక్తివంతమైనది. ఇందాక పరిచర్య కోసం ప్రార్థన చేయమని చెప్పాను కదా, అప్పుడు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేశారా, నాకు ఎంత కన్నీళ్ళు వచ్చాయో తెలుసా? భక్తిలో మనం ఎదగడం అంటే ఏదో సంపాదనలో ఎదగడం కాదండి. భక్తిలో మనం పెరగడం అంటే, దేవుడు మనల్ని లేవనెత్తడం అంటే మనం ఏదో మేడలు మిద్దెలు కట్టుకొని పంచభక్ష పరవాణాలు తినడం కాదండి. దేవుని సందులో ప్రార్థనలో ఏకీభవించే వారిగా, స్వరమెత్తి ప్రార్థన చేసేవారిగా. కొంతమంది ప్రార్థన చేయడానికి మొహాట పడతారు. ఏమో నేను ప్రార్థన చేస్తే ఏమనుకుంటారో, నేను ప్రార్థన చేస్తే ఇలా చేశారు అలా చేశారు అనుకుంటారేమని అనుకుంటుంటారు. కానీ మీరు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నాకు కన్నీళ్ళు, గుండె నిండా వేదన వచ్చింది. దేవుడు ఒక్కొక్కరిని భక్తిలో పెంచుతున్నాడు, ఆత్మాభిషేకం చేత నింపుతున్నాడు, బలమైన వారిగా దేవుడు మారుస్తున్నాడు. మీ ప్రార్థన ద్వారా పునాదులు కదలాలి. ఆమేన్ చెప్పండి. మీ ప్రార్థన ద్వారా పట్టణాలు కాపాడబడాలి. ఆమేన్ చెప్పండి. మీరు అనుకుంటున్నారు మేము పెంట కుప్పల మీద ఉన్నాం పడిపోయి ఉన్నామని. మిమ్మల్ని లేవనెత్తి మిమ్మల్ని దేవుడు బలపరిచే రోజులు రాబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. మిమ్మల్ని లేవనెత్తి దేవుడు వాడుకునే రోజులు రాబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. మిమ్మల్ని దేవుడు లేవనెత్తి అనేక నశించిపోతున్న ఆత్మలకు సువార్తను ప్రకటించే వారిగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆమేన్. ఆ విధమైన కార్యాలు దేవుడు చేయాలని ప్రతిరోజు ఆశపడుతున్నాను. ఆ ఆశను దేవుడు నెరవేర్చునుగాక. నేను ఎప్పుడు చెప్తాను కదా, మన మందిరంలో ఉన్న వారందరూ కూడా సువార్తను ప్రకటించే వారిగా మార్చబడాలి, సాక్ష్యాన్ని పంచుకునే వారిగా మార్చబడాలి. వ్యాపారానికి వెళ్ళినా
ఉద్యోగానికి వెళ్ళినా మీ సాక్ష్యాన్ని పంచుకోండి, మీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులను పంచుకోండి, దేవుడి నామాన్ని ఘనపరచండి. ఆయన పెంట గొప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తి మిమ్మల్ని నిలబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అన్ని విషయాల్లో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. ఏ విషయంలో పడిపోయారనుకున్నా, ఏ విషయంలో కృంగిపోయారనుకున్నా, ఆ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు లేవనెత్తి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక. అందరు కూడా మోకరించడం ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా మోకరించడం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు. అయ్యా నన్ను కరుణించండి, నన్ను లేవనెత్తండి, నన్ను కరుణించండి, నన్ను లేవనెత్తండి అయ్యా అంటే ఒక్క క్షణం అడగండి దేవుని సన్నిధిలో. ఎవరికి వారు అడగండి దేవుని సన్నిధిలో. నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను లేవనెత్తయ్యా. ఒక్క క్షణం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. నన్ను కరుణించి నన్ను లేవనెత్తండి అని ఒక్క క్షణం ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ ప్రశస్త వేళ మనమందరం ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. కరుణించి మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా, కరుణించి మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. కఠినమైన బాధలో ఉన్నామయ్యా, వాటిలోంచి మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. కఠినమైన బాధలో నలిగిపోతున్నామయ్యా, వాటిలోంచి మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. విడివని బలహీనతలు, విడిచిపెట్టని బలహీనతలు ఉన్నాయ్యా, వాటి నుంచి మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. ఎన్ని మందులు మింగుతున్నా అనారోగ్యం విడిచిపెట్టట్లేదయ్యా, ఎన్ని మందులు మింగుతున్నా బలహీనతలు విడిచిపెట్టట్లేదయ్యా. మమ్మల్ని లేవనెత్తవా. పెంట కుప్పల మీద నుంచి మమ్మల్ని లేవనెత్తండి తండ్రి. కొన్నిసార్లు అందరూ అనుకుని ఉండొచ్చు, దావీదు భక్తుడు పలికినట్టు, అతనికి కుదిరిన రోగం వచ్చింది, ఇక లేవడు, అతని పేరు మాసిపోవాలి. శత్రువులు మాట్లాడుకుంటున్నారేమో, నీ ద్వారా మేలు పొందిన వాళ్ళు, నీ ఇంట భోజనం చేసిన వాళ్ళు తన్నడానికి మడివినెత్తుతున్నారు. ప్రార్థన చేసుకోండి. కరుణించు దేవా, కరుణించు, కరుణించి యేసయ్యా, కరుణించండి. కరుణా సంపన్నుడా మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని కటాక్షించండి, కార్యాలు చేయండి. దేహంలో ఎక్కడ వ్యాధి ఉన్నా, వదలక పట్టి పీడిస్తున్నా నీ దగ్గరికి ఎవరు రాలేకపోతున్నారేమో, ఆయన నీ కుడి చేతిని పట్టుకోబోతున్నాడు, ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. భయపడకు, ఆయన నిన్ను కరుణించబోతున్నాడు, ఆయన నీ దగ్గరికి రాబోతున్నాడు. నా యేసయ్యని సమీపించబోతున్నాడు. ఆయన నిన్ను సమీపించబోతున్నాడు. ఇప్పుడే విడుదల ఇవ్వబోతున్నాడు. నీవు లేచి ఉపచారం చేయబోతున్నావు, లేచి గంతులు వేయబోతున్నావు. ప్రతి విధమైన బలహీనతను దేవుడు తొలగించబోతున్నాడు. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి, ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. అయ్యా పెంట గొప్ప మీద ఉన్నామయ్యా, లేమి కలిగిన వారిగా ఉన్నామయ్యా, దరిద్రులుగా ఉన్నామయ్యా. మమ్మల్ని మహిమ కలిగిన సింహాసనం ఎక్కించండి. మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు ప్రభువా, మమ్మల్ని తోలనాడి మాట్లాడుతున్నారు ప్రభువా, మమ్మల్ని అసహించుకుంటున్నారు యేసయ్యా. మమ్మల్ని కరుణించండి నాయన, మమ్మల్ని అవమానపరుస్తున్నారు యేసయ్యా, మమ్మల్ని కరుణించండి యేసయ్యా. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి, ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. నా దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు, మన దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మార్చబడినట్లుగా మన దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. మహిమ కలిగిన సింహాసనం ఎక్కించబోతున్నాడు. ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. ఎక్కడ అవమానించబడినా, ఎక్కడ నిందించబడినా అవమానాలన్నిటిని దేవుడు దాటించబోతున్నాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. తల వంచి తగ్గించుకుంటున్నాం, నీ పాదాల చెంతకు చేరుతున్నాం. మరొకసారి ఈ దినాన మీరు మాట్లాడిన మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ
ఇంతవరకు నాయన మేము పడిపోయిన స్థితిలో ఉన్నాం, మేము ఆత్మీయ జీవితం పడిపోయిన స్థితిలో ఉన్నామేమోనయ్యా, ఆధ్యాత్మికంగా పడిపోయిన స్థితిలో ఉన్నామేమోనయ్యా. మమ్మల్ని లేవనెత్తవా యెహోవా, మమ్మల్ని కరుణించి మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. కఠినమైన బాధల్లో నుంచి మమ్మల్ని లేవనెత్తువాడా, కఠినమైన బలహీనతల్లో నుంచి మమ్మల్ని లేవనెత్తువాడా, పెంట కుప్పల మీద నుంచి మమ్మల్ని లేవనెత్తేవాడా. ఇది నాన్న నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్క బిడ్డలను మీరు లేవనెత్తండి, బలపరచండి. మరొక్కసారి అయ్యా నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్క బిడ్డలను కనికరించండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. కరుణ కటాక్షాలను బిడ్డ తలపైన మీరు కుమ్మరించండి. ఈ వారమంతా వారు చేసుకునే ప్రతి పనిపాట్లలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో నీ కృపతోడుగా ఉంచండి. చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యులు ఉన్న వారందరికీ చక్కటి పరిపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థతను దయచేయండి. ప్రార్థిస్తూ ఉండగానే విడుదల కలుగు చేయండి, ప్రార్థిస్తూ ఉండగానే ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఈ రక్తాన్ని ప్రోక్షింపజేసి మేలు కొరకు కార్యాలు చేసి మహిమ పొందండి. ఈ వారమంతా కుటుంబాల్లో ప్రార్థనాత్మ, సమాధానం, నెమ్మది, సంతోషం, ప్రేమ, అనురాగాల చేత నింపబడినట్లుగా, కుటుంబ ప్రార్థనలో బిడ్డలు ఎదుగునట్లుగా బలపరచండి. అన్ని విషయాల్లో తోడై ఆశ్చర్యకరమైన బాహుచాపి మేలు కొరకు సమస్తం సమకూడి జరిగించమని మరొకసారి ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరును దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మీరటి కార్యాలు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన బిడ్డలందరికీ వారి కుటుంబాలకు కృపా సమాధానములు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక.